ఈ రోజున స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమాలని పర్యవేక్షించడం కోసం కడప జిల్లా వచ్చినటువంటి సందర్భంలో జిల్లా పార్టీ అధ్యక్షులు భూపేష్ రెడ్డి గారు, అదేవిధంగా మా కార్పొరేషన్ డైరెక్టరు పర్వీన్ బేగం గారు, ఇంకా ఇతర పార్టీ సీనియర్ నాయకులందరితో కలిసి ఈ రోజున కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు, ముఖ్యంగా కడప జిల్లాకి సంబంధించి రాయలసీమ ప్రాంతానికి సంబంధించి మరి నిన్ననే మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు నారా లోకేష్ గారు ఒక మాట అన్నారు. కడప జిల్లాకి రాయలసీమ ప్రాంతానికి ఒక క్యాన్సర్ గడ్డ లాంటి వ్యక్తి గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జమోరే అని చెప్పి, అది 100% వాస్తవం. కడప జిల్లా ముద్దుబిడ్డని, కడప జిల్లా సింహాన్ని, పులిని అని చెప్పి తనని తాను కీర్తించుకునేటటువంటి జమోరే ఈ ప్రాంతానికి చేసింది శూన్యం. ఈ ప్రాంతాన్ని దోచుకోవటం తప్పితే, ఈ ప్రాంత ప్రజల్ని పీడించడం తప్పితే ఎక్కడా కూడా కడప జిల్లాకి కానీ రాయలసీమ ప్రాంతానికి కానీ పైసా లబ్ధి చేకూర్చినటువంటి దాఖలాలు ఈ గొడ్డలి పార్టీకి లేవు, గొడ్డలి పార్టీ అధ్యక్షుడికి లేవు, వాళ్ళ కుటుంబానికి కూడా లేవు. ఈ రోజున రాయలసీమ ప్రాంత ప్రజలందరూ కూడా గర్వంగా రైజింగ్ రాయలసీమ అంటా ఉన్నారు, రాయల్ రాయలసీమ అంటా ఉన్నారు. ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి గత రెండు సంవత్సరాల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో గౌరవ మంత్రివర్యులు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి నారా లోకేష్ గారి యొక్క కృషి వల్ల ఈ రోజున పెద్ద ఎత్తున పెట్టుబడులు రాయలసీమ ప్రాంతానికి వస్తూ ఉన్నాయి. గత 2 ఏళ్లలో రాయలసీమకు దాదాపుగా 4,60,60,000 కోట్ల రూపాయల పెట్టుబడులు గత 2 నెలల్లోనే, 2 సంవత్సరాల్లోనే ఈ ప్రాంతానికి రావటం జరిగింది. దాదాపు 2.8 లక్షల ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఎన్నో పరిశ్రమలు, ఒక రాయల్ ఎన్ఫీల్డే కాకుండా మొన్న ఈ మధ్యనే మనం చూసాం పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క పరిశ్రమ కానివ్వండి, అదేవిధంగా క్యారియర్ కానివ్వండి, ఎల్జీ కానివ్వండి, ఇటువంటి అనేక ప్రముఖ కంపెనీలకి చెందినటువంటి పెట్టుబడులు ఇవాళ రాయలసీమ ప్రాంతానికే వస్తున్నాయి. రాష్ట్రానికి వస్తున్నటువంటి పరిశ్రమల్లో 3వ వంతు పరిశ్రమలు రాయలసీమ ప్రాంతానికి తీసుకొచ్చి వెనుకబడినటువంటి ప్రాంతంగా అభివర్ణింపబడుతున్నటువంటి ప్రాంతాన్ని వాళ్ళ రైజింగ్ రాయలసీమ అనే దశకి తీసుకొచ్చినటువంటి ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కుతుంది. మొన్న మధ్యనే మనం చూసాం స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జిందాల్ కంపెనీ యొక్క భాగస్వామ్యంతో శంకుస్థాపన జరిగినటువంటి కొద్ది రోజులకి ఇంకొక వార్త కూడా చూసాం. రాజశేఖర రెడ్డి హయాంలో బ్రహ్మణి స్టీల్స్ పేరుతో కొన్ని వేల ఎకరాల్ని కారు చౌకగా ఎలా దోచుకున్నారో, ఎలా కబ్జా చేశారో, ఆ భూములను అడ్డం పెట్టుకుని ఎన్ని వందల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఆ డబ్బుని సూట్ కేస్ కంపెనీల ద్వారా, షెల్ కంపెనీల ద్వారా తరలించి తిరిగి జగతి పబ్లికేషన్స్లోకి, ఇందిరా టెలివిజన్లోకి, ఆ అవినీతి బురద పత్రిక రోత ఛానల్ అయినటువంటి సాక్షిలోకి ఏ విధంగా క్విడ్ ప్రోకో విధానంలో ఆ డబ్బునంతా తీసుకొచ్చారో అవన్నీ కూడా మనం చూసాం. ఆ రకంగా స్టీల్ ప్లాంట్ పేరుతో అక్రమంగా దోచుకున్నటువంటి భూముల్ని ఎన్డీఏ ప్రభుత్వం
మళ్ళీ కూడా దాన్ని ప్రజల ఆస్తిగా మార్చింది, ప్రభుత్వ ఆస్తిగా మార్చింది. కోర్టులో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా పరిష్కరించి మళ్ళీ దాదాపుగా 20,000 ఎకరాల భూమి, 14,000 ఎకరాలు 10,000 ఎకరాలు స్టీల్ ప్లాంట్ పేరుతో, 4,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ పేరుతో ఏదైతే తీసుకున్నారో ఆ భూమిని అంతా కూడా తిరిగి ప్రభుత్వ ఆస్తిగా మార్చడం జరిగింది. ఇవాళ నేను ఒకటి అడుగుతా ఉన్నా ఈ గొడ్డలి పార్టీ అధ్యక్షుడిని, నీకు కానీ నీ పార్టీకి కానీ నీ కుటుంబానికి కానీ ఇదిగో నా సొంత జిల్లా కడపకి నేను ఇది చేశానని చెప్పుకోవడానికి ఒక్క అంశమైనా ఉందా? కొద్దిగా నా సిగ్గనిపించట్లేదా మీకు? ఇవాళ నిజమైనటువంటి రాయలసీమ ముద్దుబిడ్డలుగా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, గతంలో అన్న నందమూరి తారక రామారావు కానీ ఇవాళ ఈ ప్రాంత అభివృద్ధికి ఎంత పాటుపడ్డారో, మరీ ముఖ్యంగా ఇవాళ కరువు గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. వర్షపాతం అత్యంత తక్కువగా నమోదవుతూ ఉంది ఎల్ నీనో ప్రభావం వల్ల. మరి ఇటువంటి పరిస్థితుల్లో రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎన్డీఏ ప్రభుత్వం గత 2 సంవత్సరాల కాలంలో దాదాపుగా 12,484 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. 2026-27 బడ్జెట్లో ఇంకొక 10,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. హంద్రీనీవాకు దాదాపు 3,873 కోట్లు ఖర్చు చేసి మరి ఈ రోజున రాయలసీమలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలకి నీరు తరలి వెళ్లే విధంగా ఇవాళ కార్యక్రమాలు చేస్తూ ఉంది. కానీ రెండో పక్కన గొడ్డలి పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 ఏళ్ల కాలంలో రాయలసీమ ప్రాంతానికి కేవలం 2,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించి ఖర్చు చేయడం జరిగింది. 5 సంవత్సరాల కాలంలో రాయలసీమ ప్రాజెక్టులకి ఇచ్చింది కేవలం 2,000 కోట్లు అయితే గత 2 సంవత్సరాల కాలంలోనే ఎన్డీఏ ప్రభుత్వం 12,484 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. దీనికి ఏం జవాబు చెప్తావు జగన్ రెడ్డి? నీవు రాయలసీమ పులివి సింహాన్ని కడప జిల్లా ముద్దుబిడ్డమని చెప్పుకుంటున్నటువంటి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో చేసిందేంటి? ఇవాళ జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చి ఇరిగేషన్ ప్రాజెక్టులని నీ ధనదాహం తీర్చుకోవటానికి ఉపయోగించుకున్నావు తప్పితే ఎక్కడా కూడా ఏ ప్రాజెక్ట్ని కూడా సక్రమంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి లేదు. నువ్వు చేయకపోగా గుండ్రేవల కానీ, వేదవతి కానీ, ఆర్డీఎస్ కానీ ఇటువంటి దాదాపు 102 రాయలసీమ ప్రాజెక్ట్ పనులు ఏవైతే ఉన్నాయో జీవో నంబర్ 365 పేరుతో మొత్తం కూడా ప్రీ క్లోజ్ చేసావా లేదా? 2019 ముందు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అనేక ప్రాజెక్టులని వారు పరుగులు పెట్టిస్తూ ఉంటే జీవో నంబర్ 365 ద్వారా 102 రాయలసీమ ప్రాజెక్టులకి ఎందుకు అడ్డుపడ్డావు నువ్వు? వాటిని ఎందుకో నిలిపివేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే మళ్ళీ నీకు కావాల్సినటువంటి కాంట్రాక్టర్లకు ఇచ్చుకోవాలా, ఇరిగేషన్ ప్రాజెక్టులని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు మింగాల, జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చాలి. ఎంతసేపు నీ ఖజానాని నింపుకోవటం పైన ఉన్నటువంటి శ్రద్ధ నీకు కరువు ప్రాంతం అయినటువంటి రాయలసీమలో రైతన్నలను ఆదుకోవటానికి నువ్వు చేసింది ఏంటని అడుగుతా ఉన్నాం. డబ్బులు దోచుకోవటం తప్పితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి మొన్న ఈ మధ్యన ఏదో రౌండ్ టేబుల్ సమావేశాలంట, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంట, ఏదో చేయాలని వాళ్ళు చాలా చేశారంట, ఇవాళ ఇంకేదో జరిగిపోతుందంట. ఏం చేసావా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నువ్వు? ఆ రోజున ఎన్జీటీ అనుమతులు లేకుండా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు లేకుండా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తే చాలా క్లియర్గా the state of Andhra Pradesh is directed not to proceed with any work
ఆన్ గ్రౌండ్ ఇన్ గైజ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ డిపిఆర్ ఫర్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. ఇదిగో ఎన్జిటి ఇచ్చినటువంటి ఆర్డర్. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులని నువ్వు చేయటానికి వీల్లేదని చెప్పి ఆర్డర్ ఇస్తే 2020 అక్టోబర్ 29, 2020లో ఆపేయాలని చెప్పి ఆర్డర్ ఇస్తే ఆ తర్వాత 4 సంవత్సరాలు ఏం గడ్డి పీకావా నువ్వు? ఇవాళ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నావు. 2020లోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆ పనులపైన స్టే ఇస్తే నువ్వేం చేస్తా ఉన్నావు 4 సంవత్సరాలు? ఇవాళ నువ్వు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడుతావా నువ్వు? ఆ రోజున 2019కి ముందే మచ్చుమర్రి మల్టీపర్పస్ ప్రాజెక్టు మరి శ్రీశైలం వద్ద 798 అడుగుల నుండి శ్రీశైలం రిజర్వాయర్లో సంగమేశ్వరం ప్రాంతం నుంచి నీళ్లను లిఫ్ట్ చేయడానికి మచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆ రోజున మేము ప్రారంభిస్తే మళ్ళీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో అదే సంగమేశ్వరం నుంచి మళ్ళీ నీళ్లు నేను తీసుకొస్తానని చెప్పి ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ ఉంది మచ్చుమర్రి, అదే ప్రాంతం నుంచి నీళ్లు తరలించినటువంటి ప్రాజెక్టు. దానిని కాదని మళ్ళీ నీ ధనదాహాన్ని తీర్చుకోవడం కోసం మళ్ళీ ఇంకొక కొత్త ప్రాజెక్టు పేరుతో మళ్ళీ డబ్బులు దోచుకోవడం కోసం కాదా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి కొత్త నాటకానికి నువ్వు తెరలేపింది? ఏ ప్రాజెక్టు చూసినా నీ అవినీతి తప్పితే, నీ ధనయజ్ఞానికి సంబంధించినటువంటి దాఖలాలు తప్పితే నువ్వు సక్రమంగా నిజాయితీగా రాయలసీమ ప్రాంతానికి కడప జిల్లాకి చేసిందేంటి ఇరిగేషన్ పరంగా? ఇవాళ నీ సొంత పార్టీ నాయకుడయా నీ మాజీ ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు విశ్వేశ్వర రెడ్డి మొన్న ఇరిగేషన్లో అండి మనకంటే ఎన్డీఏ ప్రభుత్వమే బాగా చేసిందండి, ఒప్పుకోవాలండి మనం అని చెప్తా ఉన్నాడు. మొన్న పక్క నుంచి ఈ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గోకేస్తా ఉన్నాడు ఇన్ని. ఇవాళ నిజాలు కాదనలేనటువంటి పరిస్థితి. నీ సొంత పార్టీ నాయకులు చెప్తా ఉన్నారా జమోరే మనకంటే వాళ్లే బెటర్ సార్, రాయలసీమ ప్రాంతానికి మంచి చేస్తూ ఉన్నారు, ఇరిగేషన్ ప్రాజెక్టుల పరంగా మనకంటే ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే హంద్రీనేవా కానీ గాలేరు నగర్ కానీ వీటన్నిటికీ అనేక ప్రాజెక్టులు ఏది తీసుకున్నా కూడా మనకంటే మెరుగ్గా వాళ్లే చేస్తారన్న విషయం ఒప్పుకోవాలి సార్ అని నీ సొంత పార్టీ మాజీ ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు. పక్కనున్నటువంటి నీ చెంచా ఎంత గోకినా సరే మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. కాబట్టి వాళ్ళు మెయిన్గా చెప్తున్నది నీ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. నువ్వు ఏ రకంగా విఫలం చెందావో, ఏ రకంగా రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేశావో నీ సొంత పార్టీ నాయకులే వాళ్ళు చెప్తా ఉన్నారు. అదేవిధంగా హంద్రీనీవా కెనాల్ సామర్థ్యాన్ని 1700 క్యూసెక్కుల నుంచి 3500 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచాల్సినటువంటి అవసరం ఉంటే 5 సంవత్సరాల పాటు నువ్వు ఎందుకు చేయలేకపోయావు? ఎందుకు హంద్రీనీవాని గాలికి వదిలేశావు? మరి ఈ 24 నెలల కాలంలో 3800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 3500 క్యూసెక్లకు దాని సామర్థ్యాన్ని పెంచి మరి ఇటు కర్నూలు కానీ అనంతపురం కానీ చిత్తూరు జిల్లాలకి మేలు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు కాదా? ఇవాళ నువ్వు చేసింది ఏంటని అడుగుతా ఉన్నాం. ఇవాళ కడప జిల్లాకు ఉపయోగపడేటటువంటి అలగనూరు రిజర్వాయర్ కుంగిపోతే దానికి మరమ్మతుల కోసం దాదాపు 36 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సింది ఉంటే ఎందుకు ఒక్క పైసా నీ జిల్లాకు ఉపయోగపడేటటువంటి రిజర్వాయర్ పనులయ్యా దేనికి చేపట్టలేకపోయావు? ఆ రోజున 36 కోట్ల రూపాయలు నీ దగ్గర లేవా? 36 కోట్ల రూపాయలు, కొన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చినట్టు నీవు నీ జిల్లాకి చెందినటువంటి ఒక రిజర్వాయర్ మరమ్మతులకి 36 కోట్లు ఖర్చు చేయలేకపోయావని అడుగుతా ఉన్నా. మరి ఆ డబ్బును కూడా ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖర్చు చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ హయాంలో విర్రవీగినటువంటి ఇసుక మాఫియా అక్రమాలకి ఆ రోజున అన్నమయ్య డ్యామ్
కొట్టుకుపోయి దాదాపు 39 మంది ప్రాణాలు కోల్పోతే ఆ తర్వాత నువ్వేం చేశావు? దానిని తిరిగి నిర్మించడానికి ఎందుకు నువ్వు నిధులు కేటాయించలేకపోయావు? అన్నమయ్య డ్యామ్ 39 ప్రాణాలు ఆ రోజున గాలిలో కలిసిపోతే ఆ తర్వాత నువ్వేం చేశావు? ఏమి ఒక్క పైసా కూడా దానిపైన ఖర్చు పెట్టకుండా నీ జన్మభూమికి వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తివి నువ్వు జగన్ రెడ్డి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు. గండికోట రిజర్వాయర్ కాలువలు గాలికి వదిలేశారు. నీళ్లున్నా కూడా మరి ఆ కాలువలు సరిగ్గా లేకపోవటం వల్ల నీరు పారించలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు మనం చూసినట్లయితే గొర్రుకల్ల రిజర్వాయర్కి 55 కోట్లు కానివ్వండి, అవుక రిజర్వాయర్కి నిధులు కేటాయించడం కానివ్వండి, ఇవన్నీ కూడా నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వీటన్నిటినీ కూడా మరి సరిచేస్తూ ఉంది. అదేవిధంగా తుంగభద్ర ప్రాజెక్టుకి సంబంధించి గేట్లు అమర్చేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో మొన్ననే మనం చూసాం. 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి మరి ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. ఈ విధంగా నువ్వు పెట్టుబడుల విషయంగా కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంగా కానీ నువ్వు చేసింది ఏంటని అడుగుతా ఉన్నా. ఇంకా భవిష్యత్తులో ఎప్పుడూ కూడా నేను కడప జిల్లా ముద్దుబిడ్డని, రాయలసీమ సింహాన్ని ఇటువంటి మాటలు మాట్లాడబాకయ్యా నువ్వు. దయచేసి నీకు అర్హత లేదు. రాయలసీమ ప్రాంతానికి, నీ సొంత జిల్లాకి వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జమోరే. దోచుకు తిన్నటువంటి కుటుంబం ఏదైనా ఉంది అంటే అది వైఎస్ కుటుంబం. కేవలం తమ రాజకీయ పబ్బాన్ని గడుపుకున్నారు తప్పితే ఎక్కడా కూడా ఏ మంచి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు చెయ్యకపోగా చేసేటటువంటి పనులకి ఆటంకం కలిగించడం. 90% సబ్సిడీతో చంద్రబాబు నాయుడు గారు డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని ప్రవేశపెడితే దానిని కూడా రద్దు చేయటం. ఇవాళ రైతన్నలకి ఎంత మేలు చేసేటటువంటి పథకం అన్నది, దానిని కూడా ఎవడైనా రద్దు చేస్తాడా? ఈ విధంగా ప్రతి ప్రాజెక్టు కూడా దోచుకోవటం తప్పితే ఏమీ లేదు. ఇతను కాకుండా ఇతను అనుచరులు, ఆ పొంగనూరు పుడ్డింగ్ పెద్దిరెడ్డి, ఆయన ద్వారా హంద్రీనీవా గాలేరు నగరి లింక్ అంట. ఏమీ అనుమతులు లేవు, ఏమీ లేవు. మట్టి పనుల పేరుతో 1000 కోట్లు మింగేశారండి. 1000 కోట్లు కేవలం మట్టి పనుల పేరుతో. ఇట్లా ఏ ప్రాజెక్టు తీసుకున్నా కూడా పూర్తిగా అవినీతిమయమైనటువంటి పరిస్థితి. ఈ రోజున పూర్తి పారదర్శకంగా మరి రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి 14 ప్రాజెక్టులకు సంబంధించి ఒక ఇరిగేషన్ క్యాలెండర్ని విడుదల చేశాం. అది ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి నిజాయితీ, చిత్తశుద్ధి. తుంగభద్ర కొత్త గేట్లు కానివ్వండి, వెలుగొండ ఫేజ్ 1 కానివ్వండి, హంద్రీనీవా బ్రాంచ్ కెనాల్ కానివ్వండి, వేదవతి ఎత్తిపోతలు కానివ్వండి, హంద్రీనీవా ఫేజ్ 2 కానివ్వండి, గాలేరు నగర్ కానివ్వండి, పేరూరు బ్రాంచ్ కెనాల్ కానివ్వండి, భైరవాని తిప్ప, అప్పర్ పెన్నార్, మడకసిర బ్రాంచ్ కెనాల్, గాలేరు నగరి, కళ్యాణి డ్యామ్, ఎస్ఆర్ఎంసి వైడనింగ్ కానివ్వండి, కందూరు బాలాజీ రిజర్వాయర్ కానివ్వండి, ఈ విధంగా 14 ప్రాజెక్టులకు సంబంధించి క్యాలెండర్ ప్రకటించి ఎప్పటికి పూర్తి చేయబోతున్నది కూడా ముందే డేట్లు కూడా ప్రకటించామండి. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి 14 ప్రాజెక్టులకు సంబంధించి దాదాపుగా 8,701 కోట్ల రూపాయలు కేవలం ఈ 14 ప్రాజెక్టులు ఏదైతే మేము ఇరిగేషన్ క్యాలెండర్లో పెట్టామో ఆ ప్రాజెక్టులకే మేము ఖర్చు చేయడం జరిగింది. ఇంకా కూడా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి. అవి కూడా ఖర్చు చేసి దాదాపుగా 6,58,000 ఎకరాల నూతన ఆయకట్టుకి నీరు అందిస్తాం. ప్రతి ప్రాజెక్టుకి కూడా డేటు ప్రకటించాం. వెలిగొండ ఫేజ్ 1 ఆగస్టు 2026, బ్రాంచ్ కెనాల్ హంద్రీనీవా జనవరి 2027, వేదవతి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో జూన్ 2028, హంద్రీనీవా ఫేజ్ 2 అక్టోబర్ 2026, జిఎన్ఎస్ఎస్ కెనాల్ జూన్ 2029,
28 ఇట్లా ప్రతి ప్రాజెక్టుకి కూడా మడకశిర బ్రాంచ్ కెనాల్ డిసెంబర్ 2027, కళ్యాణి డ్యామ్ డిసెంబర్ 2027. ఇదేగా మా చిత్తశుద్ధి. ఈ రకంగా పారదర్శకంగా ఇదిగో ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ని ఈ రోజుకు నేను పూర్తి చేస్తాను అని చెప్పి నువ్వు ఏ రోజైనా చెప్పావా? ఇవాళ మేము నిజాయితీగా డబ్బులు ఖర్చు చేస్తున్నాం కాబట్టి ఇవాళ ఆర్ఎన్ఎస్లో ప్రాజెక్టులు పూర్తి చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా రంగంలోకి దిగి ఆ ప్రాజెక్టుల పూర్తికి కంకణం కట్టుకున్నారు కాబట్టి ఇవాళ డేట్లు రిలీజ్ చేసి మరి రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులను మేము పూర్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ అందుకునే ఈ రోజున నిజమైనటువంటి రతనాల సీమగా రాయలసీమ ప్రాంతం ఈ రోజున మారుతోంది. మొన్న మధ్యనే నదుల అనుసంధానం పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కృష్ణా డెల్టాలోకి తీసుకొచ్చారు. ఆ రకంగా శ్రీశైలం రిజర్వాయర్ వద్దకు వచ్చినటువంటి నీరు ఏదైతే ఉందో దానిని రాయలసీమ ప్రాంతానికి తరలించేటటువంటి అవకాశం ఉంది. పట్టసీమ ప్రాజెక్టు ద్వారా ఈ రోజున ఎంత మేలు జరుగుతోందో. ఇవాళ ఆల్మట్టికి నీటి ప్రవాహం తగ్గిపోయింది. నీటి సమస్య ఎలనీనో వల్ల దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నీటి ఎద్దడి నెలకొన్నటువంటి సమయంలో పట్టసీమ ప్రాజెక్టే లేకపోతే ఇవాళ పరిస్థితి ఏంటి? ఇవాళ పట్టసీమ ప్రాజెక్టును ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారు కాబట్టి, నదుల అనుసంధానం ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారు కాబట్టి నిన్ననే జలహారతి కార్యక్రమాన్ని మనం చూసాం. ఆ గోదావరి నీరు వచ్చి కృష్ణలో కలుస్తుంటే ఆ పవిత్ర సంగమం దగ్గర ఎంత అద్భుతంగా ఉంది ఆ సన్నివేశం. ఇవాళ గోదావరి నీరు ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణలోకి రావటం వల్ల శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని అదనపు నీటిని రాయలసీమ ప్రాంతానికి తరలించేటటువంటి అవకాశం ఉంది. ఆ రకంగా రాయలసీమకి ఎంత మంచి జరిగిందండి పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా. అటువంటి ప్రాజెక్టు పైన నిందలేస్తారా మీరు? అటువంటి ప్రాజెక్టుని దూషిస్తారా? అంటే రాయలసీమ ప్రాంతం ఎప్పుడు ఎడారిలోనే ఉండాలి. మీరు మాత్రం ప్యాలెస్లు కట్టుకోవాలి. ఇడుపులపాయలో ఒక ప్యాలెస్, లేకపోతే కడపలో ఒక ప్యాలెస్, హైదరాబాద్లో ప్యాలెస్, బెంగళూరులో ఒక ప్యాలెస్. మీరు ప్యాలెస్లు కట్టుకోవాలి, దర్జాగా విలాసవంతంగా ఉండాలి. రాయలసీమ ప్రాంత ప్రజలు మాత్రం కరువులు అలమటించాలి, వలసలు వెళ్ళిపోవాలి ఇతర ప్రాంతాలకి. అది నీ ట్రాక్ రికార్డ్. గొడ్డలి పార్టీ యొక్క ట్రాక్ రికార్డ్ని తెలుసుకున్నారు కాబట్టే మొన్న నీ సొంత జిల్లాలో కూడా నీకు ఎన్ని సీట్లు వచ్చాయో ఒకసారి గుర్తు చేసుకో. 151 నుంచి 11కి పడిపోయినటువంటి నువ్వు రాయలసీమ ప్రాంతంలో నీ పర్ఫార్మెన్స్ ఏంటో చూసుకో. వచ్చే ఎలక్షన్లో 11 కూడా ఉండవు. జమోరే చెప్తా ఉన్నా, వచ్చే ఎలక్షన్లో 11 కూడా ఉండవు. నువ్వు చేస్తున్నటువంటి అరాచకాలకి, నువ్వు ప్రవర్తిస్తున్నటువంటి తీరు, నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలు, రెండో పక్కన ఇవాళ రాయలసీమ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకుంటాం. అది ఇరిగేషన్ ప్రాజెక్టులైనా పెట్టుబడులైనా పెద్ద ఎత్తున రాయలసీమ ప్రాంతానికి ప్రాధాన్యతనిస్తాం. అతి త్వరలోనే కర్నూలులో హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు అవుతుంది. అన్ని విధాలుగా కూడా రాయలసీమ ప్రాంతానికి చేయాల్సినటువంటి దానికంటే కూడా ఇంకా ఎక్కువ చేసి నిజమైనటువంటి రాయలసీమ ముద్దుబిడ్డలుగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మిగులుతారు. అదేవిధంగా అన్న ఎన్టీఆర్ ఆ రోజున ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా రాయలసీమ ప్రాంతానికి చేసినటువంటి సేవలను కూడా ఇప్పటికీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారంటే అది తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్ అని చెప్పి తెలియజేస్తూ, ఇంకెప్పుడు కూడా భవిష్యత్తులో నేనేదో ఒరగబెట్టానని మాట్లాడే సాహసం నువ్వు చేయబాకు. నువ్వు జీవితకాలం ఈ ప్రాంతానికి ఒక క్యాన్సర్ గడ్డగానే నువ్వు మిగిలిపోతావు. ఆ క్యాన్సర్ను కూడా వదిలేస్తాం. క్యాన్సర్ గడ్డ అని చెప్పటమే కాదు, ఆ క్యాన్సర్ని సమూలంగా నిర్మూలించే కార్యక్రమం, తొలగించే కార్యక్రమం కూడా మొన్న ఎన్నికల్లో దాదాపుగా చేశాం. 2029 ఎన్నికల్లో ఈ ప్రాంత ప్రజలే ఆ క్యాన్సర్ని పూర్తిగా ఈ ప్రాంతం నుంచి కూడా తొలగిస్తారని చెప్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.